ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్ఠించి నేటితో 13 సంవత్సరముల నుండి 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకములు, సహస్ర లలిత కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగినది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారిని ప్రతిష్ఠించి నేటితో 13 సంవత్సరముల నుండి 14వ సంవత్సరంలోకి రావడం జరిగిందని, ఈ 13 సంవత్సరముల కాలంలో మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పిల్లలు పాపలతో మరియు పాడి పంటలతో సుభిక్షంగా ఉన్నారని, ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు గ్రామ ప్రజలు, భక్తులు, పెద్దలు అందరి సహకారంతో నిర్వహించామని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామినేడి కృష్ణార్జునుడు, వాసం ఏడుకొండలు, వాసం చక్రం, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 కనకదుర్గమ్మవారు అమ్మవారు నిర్మితమై ఈ రోజుకి 14 సంవత్సరాలు లోబడి 13 సంవత్సరాలు పునరుద్ధరించుకుని 14వ సంవత్సరంలో అమ్మవారిని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇది 14వ వార్షికోత్సవంగా పరిగణింపబడింది. కాబట్టి ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకములు జరిగి తదుపరి కుంకుమ పూజలు కూడా జరిగినవి. అందరూ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై ఇక అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసి ఊరి యొక్క ప్రాముఖ్యతను పెంచుకుని ఇలాగ ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ అమ్మవారు మనకి అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్య సిరి సంపదలు ఇచ్చి సకల అష్టైశ్వర్యాలు కలిగించి పిల్లాపాపలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి సంవత్సరం కూడా ఇంతకంట ఇంకా ఘనంగా చేయాలని భావిస్తూ మేము గ్రామం యొక్క పెద్ద మా కమిటీ చైర్మన్ గారితో మాట్లాడిస్తామని కోరుకుంటాం. శ్రీ 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 మన కాకరపల్లి దుర్గమ్మ వారు జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఉదయాన్నించి నుంచి కూడా మన అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అలాగే అమ్మకి ప్రత్యేకంగా అలంకరణ, అలాగే లలిత సహస్రనామాలతో కుంకుమ పూజలు. మా అమ్మ ఇప్పటికి 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పూజ చేసుకుంది. 14వ సంవత్సరంలో మన అమ్మ మళ్ళీ అడుగుపెట్టింది. అలాగే ఇవాళ ఎంతో శుభోదయం. ఇంకేదంటే శ్రావణ శుక్రవారం రాను, మా అమ్మవారి పుట్టినరోజు రాను ఎంతో ఎంతో ఘనంగా మరి భక్తులందరూ కూడా ఇవాళ రేగుపాల నుంచి కూడా చాలా ఘనంగా అమ్మకి శుభాకాంక్షలు చెబుతూ అమ్మ నువ్వు ఉన్నావు మమ్మల్ని కాపాడంటూ భక్తులందరూ కూడా ఎడతెడుపు లేకుండా ఉదయాన్నించి నుంచి కూడా అమ్మని దర్శించుకుంటున్నారు. అలాగే మేము కూడా అమ్మని అందరూ గ్రామం సంతోషంగా ఉండాలి, మా ఊరి పిల్లలందరూ సంతోషంగా ఉండాలి, ఇతర గ్రామం పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి, గ్రామ పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మా గ్రామం పాడి పంటలతో తొలగుతూ మరి నిన్నటిదాకా ఒక ఆకలి ఉంది. ఈ మా భక్తులందరూ కూడా కోరుకున్నారు అమ్మ నువ్వు మా ఆకలి తీర్చాలన్నది. నిన్న మధ్యాహ్నం 1 గంటకల్లా వాళ్ళు అనుకున్న కోరిక కూడా అమ్మ తీర్చింది. అలాగే మా అమ్మకి ఇంకా బోలంటి శుభాకాంక్షలు చెప్పాలి. ఇవాళ మరి భారీ అనుసంతరణ కార్యక్రమం కూడా అమ్మవారు పెట్టకూడదు అనుకున్నాం. మళ్ళీ అమ్మవారు ఏదో ఘనంగా చేయించుకుంటున్నారు ఈ పనులన్నీ. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా అమ్మ ఇంతకంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా చేయించుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకరపల్లి గ్రామంలో వెలిసిన మన దుర్గాదేవి వారు
జన్మదిన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క దేవస్థానము వెలసి 13 సంవత్సరములు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో మరియు వరలక్ష్మీదేవి వ్రతము ఒకే రోజు 3 కార్యక్రమములు కలిసినాయి. కాబట్టి గ్రామంలో ఉండే భక్తులు కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఈ దేవివారిని దర్శనం చేసుకుని దేవివారి ఆశీస్సులు పొందారు. అదేవిధముగా ఈరోజు భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుపుచున్నారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళుతున్నారు. ఇంకా ఈ దేవి యొక్క మహాత్మ్యములు ఈ గ్రామంలోనే కాకుండా ఈ నర్సీపట్నం తుని మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరైనా వాళ్ళ కోరికలు మొక్కుకున్నట్లయితే ఆ కోరికలు కూడా విజయాలు సాధిస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఈ కోటనందూరు మండలంలో ఈ కాకరపల్లి దుర్గాదేవి యొక్క మహత్యము చాలా ఎక్కువగా ఉన్నదని ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క తల్లి ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇంకా మండలంలోనే కాకుండా కాకరపల్లి గ్రామంలో కూడా మంచి పేరు వస్తుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. దుర్గమ్మ తల్లి 14వ పుట్టినరోజు అండి. చాలా మహిమ కల తల్లి అండి. ఇంకా అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయండి. తల్లి వచ్చాక చాలా బాగుందండి గుడికి. ఈ ఊరికి కూడా చాలా బాగుందండి. ఇంకా మా పిల్లలు అందరం చాలా ఆనందంగా ఉన్నామండి. పాడి పంటలో దుర్గమ్మ తల్లి వచ్చాక చాలా బాగుందండి మాకు. ఇది శుక్రవారం రావడం ఇంకా విశేషం అండి. పుట్టినరోజు 14వ సంవత్సరం. మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుందండి దుర్గమ్మ తల్లి. చాలా బాగుందండి. శుక్రవారం ప్రతి వారం వస్తామండి. ఇక్కడ లలిత సహస్రనామాలు చదువుతామండి.